వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 80వ భాగం 2/1/2020 67వ సర్గ అయోధ్యాకాండ అక్రందిత నిరానందా శాస్త్రకంఠ జనావిలా అయోధ్యా మతితాప మతితాస వ్యతీయాయ సర్వరి అయోధ్యలో ఆ రాత్రి అతి పొడవైన అరపులతో ఆనంద విహీనమై కన్నీళ్ళు కంఠాలలో ఉన్న జనాలతో వ్యాకులమై ఎలాగో తెలియకుండా గడిపేసింది. వ్యతీయాయాంతు సర్వర్య అమాదిత్యోదయే తద సమేచ రాజకర్తార నవా సభామి యుద్విజాతయ. రాత్రి గడిచాక సూర్యోదయమయ్యా రాజును ఏర్పరిచే బ్రాహ్మణులంతా కలిసి సభ చేశారు. మార్కండేయోధమౌద్గల్యో వామదేవోధ కాశ్యప వాత్సాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశ ఏతే ద్విజా సమాచ్యై పృథగ్వాచ ముదీరయన్ వశిష్ఠమేవాభిముఖ శ్రేష్టం రాజపురోహితం. మార్కండేయ మౌద్గల్య వామదేవ కాశ్యప కాత్యాయన్ గౌతమ గొప్ప కీర్తి గల జాబాలి అనే బ్రాహ్మణుడు ఇతర మంత్రులు రాజపురోహితుడైన వశిష్ఠుడితో వేరువేరుగా ఇలా అన్నారు. అతీతా సర్వరీ దుఃఖం యానో వర్షశతోపమా అస్మిన్ పంచత్వమాపన్నే పుత్రశోకేన పార్థివే. పుత్ర శోకం చేత దశరథ మహారాజు మరణించిన తర్వాత వచ్చి మనకు 100 సంవత్సరాలు లాగా తోచినటువంటి రాత్రి అతి కష్టం మీద గడిచింది అన్నారు. అంటే ఆ రాత్రి గడవడమే 100 ఏళ్ళు గడిచినట్టుగా అనిపించింది వాళ్ళకి. స్వర్గతస్య మహారాజు రామశ్చారణ్యమాశ్రిత లక్ష్మణశ్చాపి తేజస్వి రామేనైవ గతస్సహః. మహారాజు మరణించాడు. రాముడా అరణ్యానికి వెళ్ళాడు. తేజస్శాలి అయిన లక్ష్మణుడు కూడా రాముడితో వెళ్ళిపోయాడు. ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపు పురే రాజగృహే రమ్యే మాతామహ నివేశనే. మహావీరులైన భరత శత్రుఘ్నుడు కేకయ దేశంలో రాజగృహంలో మాతామహుడి ఇంట మేనమావ గారి ఉన్నాడు, తాతగారి. ఇక్కడ పురే రాజగృహే అనడానికి రాజగృహం అనే పురంలో అని అర్థం. మధ్యాసియా ప్రాంతంలో ఉన్నదని చెప్పబడి కేకయ దేశానికి రాజధాని రాజగృహమే అవటం వీలున్నదా అని పరిశీలించాలి. లేక ఆ దేశ ముఖ్య పట్టణం కూడా కావచ్చు అంటున్నారు. ఇక్ష్వాకుణామిహాద్యైవ కశ్చిద్ రాజా విధీయతం అరాజకం హినో రాష్ట్రం వినాశం సమవాప్సుయాత్. అంచేత ఇక్ష్వాకు వంశానికి చెందిన ఎవరినైనా ఇక్కడ ఇప్పుడే రాజుగా చెయ్యాలి. రాజు లేకపోతే మన దేశం నశించిపోవాలి. నా రాజకే జనపదే విద్యున్మాలి మహాస్వన అభివర్షది పర్జన్యో మహిం దివ్యేన వారినా. రాజులేని దేశం మెరుపులు మెరుస్తూ ఉరుముతున్న మేఘాలు భూమిపై వర్షం కూడా పడదు. నా రాజకే జనపదే బీజముష్టే ప్రదీర్యదే నా రాజకే విదు పుత్రో భార్యాన వర్తతే వసే. రాజులేని దేశంలో పిడికిళ్లతో విత్తనాలు చల్లడం కూడా వ్యవసాయం జరగదని అర్థం. పుత్రుడు కాని భార్య కాని ఇంటి యజమాని మాట కూడా వినని పరిస్థితి వచ్చేస్తుంది. అరాజకే ధనం నాస్తి భార్యాన్యరాజకి ఇద్య మత్స్యాహితం చాన్యత్ కుతః
సత్యమరాజకే. రాజులేని రాజ్యం ధనం దక్క, రాజులేని రాజ్యంలో భార్య కూడా దక్క. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే రాజులేని దేశంలో సత్యానికే చోటు ఉండదు. నా రాజకే జనపదే కారయంతి సభాం నర, ఉద్యానాని చ రమ్యాని హృష్టాః పుణ్యగృహిణః. రాజులేని దేశంలో ప్రజ సంతోషంతో సభలనేటువంటి జరుపుకోరు. నా రాజకే జనపదే యజ్ఞశీలాద్విజాదయ, సత్రాణ్యన్యానతే దాంతా బ్రాహ్మణా సంసిత వ్రతా. రాజులేని రాజ్యంలో యజ్ఞం చేసే స్వభావం కలవ, ఇంద్రియ నిగ్రహవంతుడు, వేదాధ్యయనశీలుడు, తీవ్రమైన వ్రతాలు అవలంబించే వాళ్ళు కూడా, ద్విజులు కూడా యజ్ఞాలు వ్రతాలు కూడా వదిలేస్తారు. నా రాజకే జనపది మహాయజ్ఞేషు యజ్వన, బ్రాహ్మణ వసు సంపన్న విసృజంత్యాత్మ దక్షిణా. రాజులేని రాజ్యంలో ధనవంతులైన బ్రాహ్మణుడు యజ్ఞాలు చేసి ఆ యజ్ఞంలో తగిన దక్షిణలు కూడా ఇవ్వరు, ఎందుకంటే పైన అజమాయిషి ఉండదు కదా. నా రాజకే జనపదే ప్రభూత నటనత్తగా, ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్రవర్ధన. రాజులేని దేశంలో ఎందరో నటులు వర్తకులు పాల్గొని రాష్ట్ర అభివృద్ధి కళాలకైన ఉత్సవాలు సమాజ అభివృద్ధి దొరకవు, ఉండవు, ముందుకు వెళ్ళ. నా రాజకే జనపదే సిద్ధార్థ వ్యవహారిణ ఏ కథాభి అనురజ్యంతే, కథాశిలా కథాప్రియై ప్రియై. కనుక రాజులేని రాజ్యంలో రాయ దాయం భాగాది వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకోవడం, న్యాయస్థానాలకు వెళ్ళిన వాళ్ళకి పనులు న్యాయసమ్మతంగా ఎవడు న్యాయంగా తీర్పులు చెప్పు అలవాటు కొలవాళ్ళు కూడా, కథలు చెప్పే అలవాటు ఉన్నవాళ్ళు కూడా కథాప్రియులతో, అంటే కథలంటే ఇష్టపడే వాళ్ళతో కలిసి కథలు చెప్పుకోవటానికి ఆనందించడం కూడా వాళ్ళకు ఉండదు. నా రాజకే జనపదే ఉద్యానాని సమాగత, సాయాకనే కీడిదం యాంతి కుమార్యో హిమభూషితా. రాజులేని రాజ్యంలో కన్యకలు బంగారు అలంకారాలు ధరి ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి క్రీడించటానికి సాయంకాలంలో ఉద్యానాలకు కూడా వెళ్ళరు. నా రాజకే జనపదే వాహనై శీఘ్రగామి నరా నిర్యాన్యరణ్యాని నారీభిः సహ కామినః. రాజులేని రాజ్యంలో యువకులు యువతులతో వేగంగా పరిగెత్తుతూ వాహనాలు అరణ్యాలకు వెళ్ళలేరు. నా రాజకే జనపదే ధనవంత సురక్షిత, సేరదే విసుత ద్వారా కృషి గోరక్ష జీవన. రాజులేని దేశంలో వ్యవసాయం, గోరక్షణ మొదలైన వాటిచే జీవించే వాళ్ళు చక్కగా రక్షింపబడ్డ వాళ్ళై తలుపులు తెరుచుకొని నిద్రపోరు. ఇప్పుడు రాజుగారు ఉన్నాడు కనుక తలుపులకు తాళం వేయకుండా ఊళ్ళోంచి వెళ్ళిపోవచ్చు, తలుపులు తాళం తీసి గడియలు వేయకుండా ఇంట్లో పడుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా.
నారాయకే జనపదే బద్ధమండా విషాణిన అటంతి రాజమార్గే కుంజలా పస్తిహాయనా. రాజులేని రాజ్యంలో దంతాలకు గంటలు కట్టిన 60 సంవత్సరాల యవ్వనంలో ఉన్న ఏనుక 60 ఏళ్లతో యవనం రాజమార్గంలో సంచరించవు. నారాజకే జనపదే శరాన్ సంతతమస్యనాథ్ సృజతే ధర నిర్ఘోష ఇష్మస్త్రాణముపాసనే. రాజులేని దేశంలో బాణాస్త్రాలను ఉపయోగానికి అభ్యసించేటప్పుడు అవిచ్ఛిన్నంగా బాణాలను ప్రయోగిస్తున్న వీరుల తలధ్వని వినపడదు. తలమనగా కుడి చేతిలో లాగిన ధనస్సు నారి దెబ్బ తగలకుండా ఉండే ఎడమ చేతికి చుట్టి కట్టిన ఒక కఠిన చర్మం. నారాజకే జనపదేవనిజో దురగామిన గచ్చంతి క్షేమమధ్వానం బహుపణ్య సమాచితా. రాజులేని రాజ్యంలో అనేకమైన పణ్య వస్తువులంటే అమ్మవి దూరదేశాలకు ప్రయాణం చెయ్యాల్సిన వర్తకులు మార్గంలో క్షేమంగా ప్రయాణం చెయ్యలేరు. అడవుల్లో ఎవరైనా దొంగలు దోచుకో. నా రాజకే జనపదే జరచేక చరోవసి భావయన్యాత్యన్నాత్మ సన్నాత్మానం ఎత్ర సాయం గృహో ముని. రాజులేని రాజ్యంలో ఎప్పుడు ఒంటరిగా సంచరించేవాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, మనస్సులో ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసేవాడు ఎక్కడ సాయంకాలం అవుతుందో అక్కడే ఇల్లుగా భావి ఆ రాత్రి నివసించేవాడు అయినటువంటి ముని ఉంటాడే, ఆయన కూడా ఎక్కడికి రావడానికి భయపడిపోతాడు. నా రాజకే జనపదే యోగక్షేమం ప్రవర్తనే నాప్య రాజకేసేన శత్రువున్ విషహతే యధి. రాజులేని దేశంలో యోగక్షేమాలు సరిగా ఉండ. రాజులేని దేశంలో సేన యుద్ధంలో శత్రువులను ఎదిరించలేని స్థితి వస్తుంది. నా రాజకే జనపదే హృష్టై పరమవాజివి నరాహ సంయాంతి సహసా రథైశ్చ పరిమండిత. రాజులేని రాష్ట్రంలో మనుషులు చక్కగా అలంకరించుకొని ఉత్సాహపూర్ణాలైన అశ్వాల మీద రథాల మీద కూర్చొని ప్రయాణం చేయటానికి భయపడ. నా రాజకే జనపదే నరాహ శాస్త్ర విశారదాహ సంపదంతో ఉపతిష్టంతే వనేషు ఉపవనేషు చ. రాజులేని దేశంలో ఆయా శాస్త్రాలలో విశారదులైన పండితు వనాలలో ఉపవనాల్లో కూర్చొని శాస్త్ర చర్చలు జరపలేరు. నా రాజకే జనపదే మాల్యమోదక దక్షిణ దేవతాభ్యర్థనార్థాయ కల్ప్యంతే నిజతైర్జనై. రాజులేని రాజ్యంలో జనాలు నియమపూర్వకంగా దేవతా పూజలు కానీ అలాగే పుష్పమాలలు కానీ మధుర భక్ష్యాలు కానీ దక్షిణలు కానీ ఏర్పాటు చెయ్యలేరు, వదిలిపెట్టేస్తారు. నా రాజకే జనపదే గంధనాగరు ధూతి చూషిత రాజపుత్ర విరాజంతే వసంత ఇవ శాఖిన. రాజులేని రాజ్యంలో రాజపుత్రుడు చందన అగరు మొదలైనవి పూసుక వసంతంలో పుష్పవృక్షాలు ప్రకాశించినట్టుగా ప్రకాశింపచెయ్య. యథా హ్యుమద హ్యూను దకామధ్యో యథా హ్యనుదతామధ్యో యథా పాప్య తృణం వసం ఆగోపాల యథా గావ తథా రాష్ట్రం అరాజకం. కనుక రాజులేని రాష్ట్రం ఉదకం లేని నదుల, తృణాలు లేని వనల, గోపాలులు లేని గోశాలలాగా. ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విఖానసో తేషాం యూనో ధ్వజో రాజా న దేవత్వమితో గతః. రథం ఎవరి రథమో తెలుసుకోవడానికి సాధ్యం దాని మీద ఉండే ధ్వజాన్ని బట్టి. అగ్నిని గుర్తించే సాధనం ధూమం. అక్కడ అగ్ని ఉంది అంటే పొగ కనబడు, ధ్వజం ఉందంటే రథం ఉన్నది.
అలాగే మనకందరకు ధ్వజం వంటి వాడే తన ప్రభావం చేత మనకు గుర్తింపు తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజు ఈ లోకాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడు. నా రాజతే జనపదే స్వగం భవతి కశ్చిత్ మత్స్యా ఇవ నరా నిత్యం భక్షయంతి పరస్పరం. రాజు లేని రాజ్యంలో ఎవ్వడు దేన్ని కూడా తన స్వంతంగా భావించడానికి వీల్లేదు. మానవుడు నిత్యం మత్స్యాలలాగా ఒకళ్ళను ఒకళ్ళు చేపలు ఒకదాన్నొకటి అలా తినేస్తా. ఏ సంభిన్న మర్యాద నాస్తికాశ్చిన్న సంశయ ధేపి భావాయ కల్పంతే రాజదండ నిపీడితా. కట్టుబాట్లు పాటించ ఎలాంటి సంశయాలు లేక స్వేచ్ఛగా ప్రవర్తించే నాస్తికులు కూడా రాజదండం చేత దండితులై సన్మార్గంలో ప్రవర్తిస్తారు. యథా దృష్టి శరీరస్య నిత్యమేవ ప్రవర్తతే తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవ సత్యధర్మ. నిత్య దృష్టి నిత్యం శరీరానికి ఎలా ఉపకరిస్తుందో రాజు రాష్ట్రము యొక్క సత్యధర్మాల పోషణ అలా కారణమవుతుంది. రాజా సత్యంచ ధర్మ రాజా కులవతాం సుఖలోల రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృళ. సత్యం ధర్మం రక్షించేవాడు రాజు, కులవంతుల కులాన్ని రక్షించేవాడు రాజు. రాజే తల్లి తండ్రి ప్రజలకు హితాన్ని చేకూర్చేవాడు కూడా రాజే. యమో వై శ్రవణ శక్రుడు వరుణశ్చ మహాబల విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః. కనుక రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలకుల చైన యమ కుబేర ఇంద్ర వరుణ మొదలైన వాళ్ళు అతిశయించి వాళ్ళకంటే గొప్పవాడు. అహో తమ ఇవేదం స్నాన్న ప్రజాయేత కించన రాజా చేన్న భవేల్లోకే విభజ స్వాధ్వ సాధుని. ఇది ధర్మం ఇది అధర్మం అని రాజు విభజించి చెప్పకపోతే ఈ ప్రపంచమంతా అజ్ఞానంలో అన్యాయంగా సృష్టి జరగదు. దీవత్సపి మహారాజే తవైవ వచనం వయం నాతిక్రమామహే సర్వే వేళాం ప్రాప్యేన సాగర. మహారాజు జీవించి ఉన్నంతకాలం మేమందరం కూడా సముద్రం తీరంలో సముద్రం ఒడ్డును దాటనట్టుగా నీ మాటను దాటలేదు. సనహా సమీక్ష ద్విజవర్య వృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకు మతం వదాన్యు త్వమేవ రాజాన్ మిహా అభిషంచ. కనుక ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠితమః సర్గః. ద్విజులలో శ్రేష్ఠుడవైనవో వశిష్ఠ, జరిగిన విషయాలు పరిశీలించి రాజు లేని రాజ్యం అరణ్యమైపోతుంది అనే విషయాన్ని బాగా గుర్తించి నువ్వే ఉత్తమ స్వభావవంతుడే ఇక్ష్వాకు వంశ సంభూతుడు ఒకని మాకు రాజుగా రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యండి అన్నాను. అష్టషష్టితమ సర్గ 68వ సర్గ. తేషాం హి వచనం శ్రుత్వా వశిష్ఠ ప్రత్యువాచ మిత్రామాచ్య గణాన్ సర్వా బ్రాహ్మణాంస్తా నిదం వజ. వాళ్ళ మాటలు విని వశిష్ఠుడు ఆ రాజ్యమిత్ర గణాలతో అమాచ్య గణాలతో బ్రాహ్మణులతో ఇలా అన్న. యదసౌ మాతుల కులే దత్తరాజ్యవరం సుఖి భరతో వసతి భ్రాత శత్రుఘ్నేన సమన్విత తచ్చీఘ్రం జవనాదూతా గచ్చంతు త్వరితైర్హరై ఆనేతుం భ్రాతరౌ వీరౌ
కిం సమీక్షామహే వయం. కనుక భరతుడు శత్రుఘ్న సహితుడై మేనమామ ఇంటి దగ్గర సుఖంగా వీరుడైన ఆ సోదరులిద్దరినీ తీసుకురావట వెంటనే పరిగెత్తే అశ్వాలను అధిరోహి వేగవంతులైన దూతలు వెళ్ళ. దశరథుడే భరతుడి రాజ్యం ఇచ్చిన పిదం ఈ విషయంలో మనం ఆలోచించాల్సిందేముంది అన్న. దత్త రాజ్య ఫలంసుకి అనే గోరఖ్పూర్ ప్రతిలో ఉన్న పాఠం ఒరే రాజగృహేశుకి అనే పాఠం కంటే బాగు. యో సామతా మహాకూలే కుమార శ్రీమతాం వరహ అని ప్రాచ్య పాఠంగా ఉంది. గచ్చంత్రితి తతస్సర్వే వశిష్ఠం వాక్యముబ్రవన్ తేషాం తద్వచనం తత్వా వశిష్ఠో వాక్యమబ్రవీత్. నువ్వు చెప్పినట్లు దూతలు వింటారు అని వాళ్ళంతా వశిష్ఠుడితో చెప్పారు. ఆ మాటలు విని వశిష్ఠుడు మళ్ళా ఇలా ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోకనంద శ్రూయతామితి కర్తవ్యం సర్వానేవ బ్రవీమి. సిద్ధార్థ జయంత విజయ అశోక నందన రండి, మీరందరికీ చెబుతున్నా ఏం చెయ్యాలో విని చెయ్యాలట్లా. పురం రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రజరైర్యవైర్హ శక్త శోకైరిదం వాచ్య శాసనాత్ భరతో మమ. మీరు ఎక్కడి నుంచి అతి వేగంగా బాగా వేగంగా గుర్రాలపై ప్రయాణం చేసి రాజగృహానికి చేరి మనస్సులో దుఃఖాన్ని పైకి కనపడనీయకుండా నా ఆజ్ఞగా భరతుడితో ఇలా చెప్పారు. ఇక్కడ రాజు మరణించాడన్న వార్త అక్కడ తెలియకూడదు. పురోహితస్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణ త్వరమాణశ్చ నిర్యాహి కృత్యమాచైకం త్వయా. కనుక పురోహితుడు మంత్రులందరూ నీ కుశలం ప్రశ్నిస్తున్నారు, వెంటనే నువ్వు బయలుదేరి రావాలి, నీతో చాలా తొందర పని అక్కడ ఉంది అని చెప్ప. మాచాస్మై పురోషితం రామం మాచాస్మై పితరం మంసం భువన భవంత శంసిమర్గత్వా రాఘవాణం ఇమం శయం. మీరక్కడికి వెళ్ళి రాముడు అరణ్యాలకు వెళ్ళినట్లుగా అతని తండ్రి మరణించినట్లుగా రఘువంశీయులకు ఆపదలు సంభవించినట్లుగా ఇక్కడ వార్తేమి అక్కడ పొక్కకు. కౌశేయాని చ వస్త్రాన్ని భూషణాన్ని వరాణి చ క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ భరతస్య చ గచ్చతః. కేకయరాజు భరతుడి పట్టుబట్టు ఉత్తమమైన అలంకారాలు తీసుకువెళ్ళాలి. దత్తపద్య శనాదూత జగ్మహు స్వం స్వం నివేశన కేకయాంస్తే గమిష్యంతో హయాన ఆరుహ్య సంయమాన్ సమ్మత. కేకయ దేశానికి వెళ్తున్న దూత దారిలో కావాల్సిన ఆహారాది సామగ్రి తీసుకొని ఉత్తమ అశ్వాలని తమ ఇళ్లకు వెళ్ళారు. తత ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరం వశిష్ఠే నాభ్యనుజ్ఞాత దూతాః సంత్వరితాయుయుః. తర్వాత దూత ప్రయాణం కోసం చేసుకోవలసి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి వశిష్ఠుడి అనుమతి తీసి దీర్ఘంగా న్యంతే నాపరాతాలస్య ప్రలంబశ్చోత్తరం పడి నిషేధ మానాస్తే జగ్ముర్ నదీం మధ్యేన మాలిని. ఇక్కడ ముందుగా దక్షిణ ఉత్తరాలకు వ్యాపించిన అపర తాళ పర్వతం, దానికి పడమ దక్షిణ ఉత్తరానికి వంకరగా ఉండటం చేత పూర్వ పశ్చిమాలకు కూడా వ్యాపించిన ప్రలంబ పర్వతం ఉంది. దూతలు అయోధ్య నుండి బయలుదేరి పశ్చిమాభిముఖులై కొంత దూరం వెళ్ళి ఆ పర్వతం చివరి దక్షిణ భాగం దాటి తర్వాత ఆ ప్రలంబ పర్వతాల మధ్య మాలిని నదీ మార్గంలో ఉత్తరంగా ప్రయాణం చేసి పశ్చిమ అభిముఖులై వెళ్ళాలి. ఇది ప్రాచీన వ్యాఖ్యలను అనుసరించి అక్కడ భౌగోళిక పరిస్థితి ఇట్లా ఉందో లేదో
ప్రలంబస్య అనే దానికి పర్వత నామంగా కాక ఆ అపరతాళమస్య అనే దానికి విశేషణంగా గ్రహిస్తే పొడవైన అని అర్థం చెప్ప. సుందరకాండలు హనుమంతు సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద దిగినట్టు చెప్పిన పెదవ 3వ సర్గలో సలంబ శిఖరే లంబే అని ఆ పర్వతాన్ని లంబ శిఖరే లంబే అనే విశేషణాలు ఉపయోగించారు. అలాగే ఇక్కడ చెప్పదు. అప్పుడు దీని తాత్పర్యం దీర్ఘమైన అపరతాల పర్వతం చివరి భాగం మీదుగా ప్రయాణం చేసి మధ్యలో మాలిని నదీ తీరంలో విశ్రమించి ఉత్తరం వైపు ప్రయాణం చేశారు. తేనాస్తనాపురే గంగాం తీర్వా ప్రత్యన్ముఖాయయు పాంచాల దేశమాసాద్య మధ్యేన కురుజాంగలం సరాంసి చ సుపూర్ణాని నదీశ విమలోదకాః నిరీక్షమాణాస్తే జగ్ముర్జూత కార్యవశాద్ధృతం. దూతలు హస్తినాపురాన్ని గంగా నదిని దాటి పశ్చిమాభిముఖులై ప్రయాణం చేసి కురుజాంగల మధ్య దేశం మీదుగా పంచాల దేశం పంజాబు చేసి అక్కడ నుండి బాగా జలంతో నిండిన సరస్సుల నిర్మల ఉదకాలు గల నదులను చూస్తూ పని తొందరను బట్టి అతి వేగంగా వెళ్ళిపోయారు. ते प्रसन्नोदकां दिव्यां नाना विहकसेवितां उपाधि जग्मुर्वेगेन శరదండాం జనాకుల. దూతలు నిర్మలమైన ఉదకం కలది శ్రేష్టం వివిధాలైన పక్షుల చేత సేవింపబడింది జనులతో నిండింది అయిన శరదండా నదిని దాటి వేగంగా ప్రయాణం చేశారు. నికూల వృక్షం ఆసాధ్య దివ్యం సత్యోపయాచనం అభిగమ్యాభివద్యంచ కులింగాం ప్రావిశన్ పురం. తర్వాత వాడు ఒడ్డునపై ఉన్న సత్యోపయాచనమనే దివ్య వృక్షానికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి కులింగా నదిని కూడా నగరిని ప్రవేశించారు. అభికాలం తదం ప్రాప్య తే బోధి భవ నాచ్యుతాం పితృపైతామహీం పుణ్యాం తేరువృక్ష మతీం నదీం. అక్కడి నుంచి అభికాల గ్రామంచే అక్కడ బోధివనంలో పర్వతం నుండి ప్రవహిస్తున్న పవిత్రమైన ఇక్షుమతి నది దాటి ఆ నదీ ప్రాంతం దశరథుడి పితృపితామహుల చేత అనుభవింపబడింది. ఒకప్పుడు అవేక్ష్వాపాని దాసాంచ బ్రాహ్మణాన్ వేదపారగన్ యుయుర్మధ్యేన బాక్లీకాన్ సుధామానం చ పర్వతం. అక్కడ దోసిళ్లతో మాత్రమే నీళ్లు తాగి జీవించే వేద విద్వాంసులైన బ్రాహ్మణులు చూసి బాహ్లీక శబ్ద దేశ మధ్య ప్రాంతంలో ప్రయాణం చేసి సుధామ పర్వతాన్ని చేరారు. విష్ణోపదం ప్రేక్ష్యమాణ విపాశాం చాపి శాల్వలిం నదీ వాపి తటాకాని పర్వలాని నరాంసి చ పశ్యంతో వివిధాకాంక్షి సింహవ్యాఘ్ర మృగద్విపాన్ యయు పఠాది మహతా శాసనం భర్తురీ సహా. ఆ ప్రాంతంలో ఉన్న విష్ణు క్షేత్రం, విపాశా నది, శాల్మలి వృక్షం, నదులు, దిగుడు బావులు, తటాకాలు, తల్వలాలు, సరస్సు అనే సింహవ్యాఘ్ర గజాది వన్యమృగాలను చూసి ప్రభువు ఆజ్ఞ పాలించాలని ఉత్సాహంతో అతి దీర్ఘమైన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. హే శ్రాంతవాహన దూత వికృష్టేన పదాతల గిరివ్రజం పురవరం శీఘ్రమాసే దురజ్జయ. అతి దూర ప్రయాణం చేత అశ్వాలు అలసి ఆ దూతలు వేగంగా గిరివ్రజపురంకి చక్కగా భక్త ప్రియార్థం కుల రక్షణార్థం భర్తృశ్చ వంశశ్చ పరిగ్రహార్థం ఆహేళ మానా స్మరయాత్మదూత రక్ష్యాం తుతే తత్పురమేవ యాత్.
रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अष्टषष्टितमः सर्गः దోదరు ప్రభు ప్రియం చెయ్యాలనే విషయం, రాజకులాన్ని రక్షించే విషయం, రాజవంశ ప్రతిష్ట కాపాడు విషయం అశ్రద్ధ తోపకుండా రాత్రి అయ్యేసరికి పట్టణం చేరారు. ఏకోన సప్తమ 69 యామే వరాత్రింతే దూతా ప్రవిశంతి స్మ తాంబురీం భరతేనాపి తాం రాత్రిం స్వప్నో దుష్టో యమప్రియ. దోదరు నగరంలోకి ప్రవేశించిన రాత్రి భరతుడికి ఒక దుస్వప్నం కలపడి, పుష్టామేవతు తాం రాత్రి దృష్టాంతం స్వప్నమప్రియం పుత్రో రాజాధిరాజ సుభృతం పర్వ పర్యతప్యత. రాజాధిరాజకుమారుడైన భరతుడు తెల్లారుజాము ఆ దుస్వప్నాన్ని చూసి మనస్సుతో చాలా బాధపడి తప్యమానం సమాజ్ఞాయ వయస్యా ప్రియమాదిన అయాసంహి వినేష్యంత సభాయాం చక్రిరే కథా. తర్వాత ప్రియవాక్యాన్ని పితృవాక్యాన్ని పలికే స్నేహితుడు భరతుడిని పరిసత్విస చేస్తూ గ్రహించి అతని మనస్తాపం తొలగించడానికి సభలో అనేక విధాలైన కథలు వినోద కార్యక్రమాలు ఏర్పడి వాదయంతి తథాశాంతి లాన యంచ విచాపరే నాటకాన్యపరే ప్రాహు హాస్యాని వివిధాని చ. భరతుడి మనస్సు శాంతి పొందటానికి కొందరు వీణా మొదలైన వాద్యాలు, కొందరు నాటకాలు, కొందరు వివిధాలైన హాస్య ప్రసంగాలు చేయి. సతైర్మహాత్మా భరత సఖిభిః ప్రియమాదిభిః గోష్ఠీ హాస్యాన్ని కుర్వన్ భిన్న ప్రాకృష్యత రాఘవ. ప్రియంగా మాట్లాడే ఆ స్నేహితులంతా గోష్ఠీ హాస్యాదులు ఎన్ని చేసిన మహాత్ముడైన భరతుడికి మనసులో ఆ బాధ దుఃఖమేదో పొల. తమ బ్రవీత్ ప్రియ సతో భరతం సఖిభిర్యుతం సుహృద్భిః పర్యుపాసీన కిం సఖే నామ మోదసే. మిత్రులతో కూడిన భరతుడు ఒక మిత్రమా, స్నేహితులందరూ అంతా వచ్చి నిన్ను చుట్టిపట్టుకుంటే నీ చుట్టుముట్టి ఉంటే నువ్వు ఎందుకు ఇలా ఆనందం లేకుండా ఉన్నావు, దానికి కారణం ఏమిటి అని అడిగాను. ఏవం బ్రువాణం సుహృదం భరత ప్రత్యువాచ శృణు త్వం యన్నిమిత్తం మే దైన్యం వేతదుపాగతం. ఇలా ప్రశ్నిస్తే వాడు చెప్తున్నాడు, నాకు ధైర్యం కలగటానికి కారణం చెప్తున్నా వినండి. స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధయం పతంత మద్రిశిఖరాత్ కులుషే గోమాయ హరది. నా తండ్రి మలినమైన శరీరం జుట్టు విరబోసు పర్వత శిఖరం ఆవు పేడతో నిండిన గోతిలో పడుతున్నట్టు కలవచ్చు. ప్రవమానశ్చ మే దృష్టః తస్మిన్ గోమయ హరది పిబన్నంజలినాందైదం హసన్నివ ముహోర్ముహు. నా తండ్రి గోమయ కరదంలో తేలుతూ మాటికి నవ్వు దోసిలతో తైలం తాగుతున్నట్టుగా అంటే నూనె. తతస్థిలోచనం భుక్త్వా పునః పునరధక్షర తైలేన భుక్తా సర్వాంగ స్థైరమేవాన్వగాహత. పిదప తిరలు కలిపిన అన్నంది మాటికి శిరస్సు కిందికి పడు శరీరం అంతరికి తైలం పూసుకొని తైలంలో మునిగిపోయారు, నూనెలో మునిగి. స్వప్నేపి సాగరం శుష్కం చంద్రంచ పతితం తపవి ఉపరుద్ధాం చ గగది తమసేవ సమావృత ఔపవహాహస్య నాగస్ విషాణం సకలీకృతం సహసా చాపి వంశాంతం ధ్వనితం జాతవేదసం అవతీర్ణం చ పృథివీం తక్షాంచ వివిధాన్ ధ్రువాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమానపి సర్వతాన్. సముద్రం ఎండిపోయినట్టు, చంద్రుడు నెల మీద పడ్డట్టు, చీకటి కప్పేసినట్టు భూమికి, అలాగే భూమి అసలు చీకటిగా భూమే కనపడకుండా రాజు ఉత్సవ సమయంలో
ఆలోచించే ఏనుగు దంతాలు విరిగిన ప్రజ్వరిల్లుస్తున్న అగ్ని హఠాత్తుగా ఆరిపోయి భూమి బద్దలైపోయిన, చెట్లన్నీ ఎండిపోయిన, పర్వతాలు నశించి పొగ చేత నిండినట్టుగా నేను కళ్ళ చూశాను రా కళ. బీధే తాక్ష్యాయతే చైన నిషన్నం కృష్ణవాసన ప్రహసంతి స్మ రాజానం ప్రమదా కృష్ణ పింగళ. ఇనుముతో చేసిన ఆసనంపై నా తండ్రి నల్లని బట్టలు కట్టుకొని కూర్చో. అతన్ని చూసి నల్లగా ఎర్రగా ఉన్న స్త్రీలు మహా పరిహాసపూర్వకంగా నవ్వుతున్నట్టు కలొచ్చిందిరా. పరమాణాచ ధర్మాత్మ రక్తమాల్యానులేపన రథేన కలయుక్తేన ప్రయాతో దక్షిణాముఖా. ధర్మాత్ముడైన నా తండ్రి ఎర్రని మాలికలుదని ఎర్రని చందనం శరీరం పూసుకొని తొందరగా గాడిదలు కట్టిన రథంపై దక్షిణాభిముఖంగా వెళ్ళినట్టుగా ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసిని ప్రహర్షంతి మయా దృష్ట్వా రాక్షసీ వికృతాలన. ఎర్రని వస్త్రాలు వికృతమైన ముఖాలు గల ఒక రాక్షస స్త్రీ నవ్వుతూ దశరథ మహారాజును లాగుతున్నట్టుగా. ఏవమేతన్మయా దృష్టమిమాం ధాత్రిం భయావహ అహం రామో భవా రాజ లక్ష్మణో వా మరిష్యతి. కనుక రాత్రి నేను ఇలాంటి భయంకరమైన స్వప్నం కన్నా నాకు కానీ, రాముడికి కానీ, రాజు కానీ, లక్ష్మణుడికి కానీ ఎవరికో వారికి మరణం తప్ప. నరో రాయానేన స్వప్నే కలయుక్తేన యాతి అజిరా తస్య ధూమాగ్రం చిత్రాయాం చితాయాం సంప్రదృశ్యతే. ఎక్కడ గాడిదలు కట్టిన రథంపై ఎక్కి వెళ్ళిన స్వప్నం వస్తుందో అతన్ని గ్రహించగా చితి నుండి వచ్చే ధూమశిఖ కొద్ది కాలంలోనే ఏతన్ నిమిత్తం దీనోహం స్వప్నం ప్రతిపూజి శుష్యతీవ చ మే కంఠే కంఠ్యో నా స్వస్థమివ మే మనః. కనుక అందుచేత నేను దీనుండై మిమ్మల్ని సరిగా ఆదరించట్లేదురా. నా కంఠం ఇంకిపోయినట్టు నా మనస్సు కూడా స్వస్థంగా లేదు. నా పశ్యామి భయస్థానం భయం దైవోపధారే భ్రష్టచ్చ సరయో భూమి ఛాయా చ ఉపహతామ జాగృ ఆత్మాన నా పశ్యామి చ. కారణం దేవుణ్ణి గురించి భయపడాలో దేన్ని గురించి తెలియట్లా, కానీ భయం మాత్రం తప్పదు. నా కంఠస్వరం మందగించింది, ఈ మాట రావడం. ఇమాంసి దుఃఖస్వం వచం విధమ్య తాను ఉపదేశ రూపాను విధి తర్కణం కూడా భయం మహద్ధృత యాన్న జాతి నే విచించ రాజాన్ ఉచిచించ దర్శన. రామాయణే ఆదికావ్య అయోధ్యాకాండ 19 సర్గ. పూర్వం ఇప్పుడు ఊహింపబడిన అనేక రూపాలుగా ఈ స్వప్నాన్ని చూడటం చేత నా తండ్రి దశరథ మహారాజు దర్శనం కూడా ఇక నాకు లేదము అనిపిస్తుంది. కనుక అనే భయం నాకు మనసు తెలుసు. ఇది 69వ సర్గ, రేపు 70వ సర్గ. అయ్యో